నంద్యాల జిల్లా పాములపాడు మండలం మద్దూరు మధ్య పెంచుకలపల్లి గ్రామం కాపురస్తుడను దళిత బేరి మారెన్న. నేను వైసీపీ దళిత నాయకుడిని ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వీరాభిమానిని. దానికి సాక్ష్యంగా ప్రతిరోజు నేను స్టేటస్లు కూడా పెడతాను. నా యొక్క స్టేటస్ కూడా మీరు విలేకరులకు చూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను స్టేటస్లో కూడా పెడతా ఉన్నాను. ఇక్కడ చూడండి, భవిష్యత్తు తరాలకు పునాది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను పెడతా ఉన్నాను. సురక్షకుడు అని చెప్పి ప్రతిదీ నేను ప్రతిరోజు స్టేటస్ లేకుండా, నా స్టేటస్లో జగన్మోహన్ రెడ్డి గారి లేకుండా, ఆర్థర్ సార్ యొక్క ఆయన స్టేటస్ ఆయన ఒక స్టేట్మెంట్ లేకుండా నేను ఏ రోజు కూడా నా యొక్క సెల్లును వాడుకోను. అలాంటి నమ్మకమైన వైసీపీ కార్యకర్తను నేను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్వార్థం ఉండాలి, స్వార్థం ఉండాలి, కానీ ఎదుటి వారిని నాశనం చేయడానికి స్వార్థం ఉండకూడదు. ఎదుటి వారిని నాశనం చేసేంత స్వార్థంతో ఈ యొక్క కొంతమంది వైసీపీ దొంగ నాయకులు అన్నమాట. అంటే దొంగ నాయకులు అంటే మధ్యన వచ్చిన వాళ్ళు మహారాజులు లెక్కున్నారు, మొదటి నుంచి ఉన్నోడు బికారి లెక్కున్నాం. మేము పునాది నుంచి వైసీపీ కార్యకర్త. నేను అతను పోయిన గతంలో అందరూ కూడా టీడీపీలో ఉండేవాళ్ళు ఈరోజు వచ్చి మేము వైసీపీ నాయకులం అని చెప్పుకుంటా పబ్బం గడుపుకుంటా ఉన్నారు. నేను ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే, మా గురించి మేము పెంచుకలపల్లిలో గ్రామము పుట్టినది మొదలుకొని అక్కడ దళితులకు ఒక శ్మశానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు. అక్కడ 651 సర్వే నంబరు ప్లస్ 652 సర్వే నంబరు ఇన్క్లూడ్ శ్మశానం ఉంది దళితులకు. దాంట్లో శ్మశానము ఉన్న తర్వాత మా పూర్వీకుల కాడ నుంచి మేము వచ్చే నాకే 53 సంవత్సరాలు ఉన్నాయి. మా పూర్వీకుల కాడ నుంచి అక్కడ చనిపోయిన వారిని అక్కడ పూడ్చుకోవడము చేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఇప్పుడు ఆర్ ఎల్లగౌడ్ అని, రామాపురం ఎల్లగౌడు, అతని కుమారుడు, అతని అన్నదమ్ములు, బంధువులు అందరూ కూడా మా యొక్క శ్మశానాన్ని ఆక్రమించుకొని దాన్ని మీకు లేదు అని చెప్పి మాపై దౌర్జన్యంగా వాళ్ళు మాట్లాడమే కాకుండా మళ్ళీ అక్కడ ఉన్న 652 సర్వే నంబర్లో నా భూమి ఉంది, నువ్వు పాయింట్ రేజ్ చేస్తున్నావు కాబట్టి మా శ్మశానం, మా యొక్క స్థలం చేను పక్కల ఉన్న భూమిని శ్మశానం ఉంది, దాన్ని ఆక్రమించుకుంటున్నావు కాబట్టి ఈ శ్మశానానికి బదులు నీ భూమిని ఆక్రమించుకుంటామని చెప్పి నా మీద దౌర్జన్యం కూడా చేయడం జరిగింది. కానీ అది నేను కూడా ఖండించడం జరిగింది. దాని విషయంలో నేను ఎంతో బాధపడడం జరిగింది, మనస్తాపానికి గురి చేయడం జరిగింది. అతని మోసపూరితమైన బుద్ధి ఏంటంటే, అతను కొంపల ముంచే బుద్ధి ఏంటంటే మళ్ళీ కూడా కొంపలు ముంచాలని. అక్కడ రోడ్డులో 24 సెంట్ల భూమి ఉంది, అది నా భూమి, నాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని, నాకు ప్రభుత్వం దానికి నష్టపరిహారం కట్టాలంటున్నాడు. అతని భూమి కాదు, ఎక్కలదేవి చెన్నమ్మ వైఫాబు బేరి మారెన్న నా భార్య పేరు 651 సర్వే నంబరుకు 35 సెంట్లు పట్టా గుండ్రాతి పుల్లయ్య గౌడు పట్టా చేసి ఇచ్చినాడు. అది పొరపాటున 651 సర్వే నంబరు చేయడానికి బదులుగా 651 సర్వే నంబరు ఆయన పట్టా చేసి ఇచ్చాడు. 650లో నేను భూమి సదనం చేసుకుంటున్నాను, రోడ్డు 651 లేని అతను నా భూమి అంటున్నాడు. అతనికి భూమికి 2-3 రైతులకు ఐతలో ఉన్న ఎల్లగోడు నా భూమి అంటున్నాడు. ఇది ఆయన మోసగించే బుద్ధి తప్ప, మోసగించే వ్యవహారం తప్ప ఏది కూడా ఆయన ఒక్కటి కూడా నీచి నిజాతిగా పనిచేయడు. చాలామంది దళిత వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ నాయకులు అంటున్నారు. వైసీపీ నాయకులు కాదు వాళ్ళు, మా యొక్క దళిత నాయకుడు, మా ప్రియతమ నాయకుడు తొగురు ఆర్థర్ సార్ గారికి నష్టం కలిగించే వాళ్ళు ఒక దుష్టశక్తులు. వాళ్ళు ఆయనకు చెడ్డ పేరు దానికనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ శ్మశానం ఉంది, 651 సర్వే నంబర్లో 4 సెంట్ల భూమి దళితుల శ్మశానంలో ఉందని చెప్పి వారిని ఒప్పుకుంటున్నాడు. 652 సర్వే నంబర్లో 27 సెంట్ల భూమి శ్మశానంలో తేలింది. కానీ ఆ 652 సర్వే నంబర్లో పెట్టిన శ్మశానాలు చెడగొట్టారు సార్ అతని కొడుకు. అతను అది ఒక నెల కూడా కాలేదు సార్, అతను మా మామగారిని శవాన్ని పూడ్చి దాన్ని ట్రాక్టర్తో కొడితే అంత రక్తము ముద్దలు ఆ చెవ అంత అవన్నీ మొత్తం కూడా బయటమనే సార్. దానివలన అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు కూడా అంతా
వాతావరణం కూడా చెడిపోవడం జరిగింది సార్. దానివల్ల ఎంతోమంది అక్కడ వచ్చిన వాళ్ళు ప్రజలు కూడా అని వాళ్ళు చీకొట్టడం కూడా జరిగింది సార్. దానివలన అనారోగ్య సమస్యలు కూడా ప్రజలకు రావడం జరిగింది సార్. అవన్నీ కూడా మేము ఎవరో కూడా చెప్పలేకపోయినాము. సరే అధికారులకు చెప్పినాము. ఇవన్నీ కూడా ఎన్నో విధాలుగా ఆయన మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడ దళితులు అంటే వివక్షత చూపుతూ మేమే అగ్రవర్ణాలము, అక్కడ అగ్రవర్ణాలు లేరు సార్. మా గ్రామంలో ఉన్న అగ్రవర్ణాలు 2 కుటుంబాలు ఉంటే వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా వీళ్ళు పెత్తనం చేసే స్వభావం సార్ వాళ్ళది. ఎవరో కాపాడను అని తిడతారు సార్ వాళ్ళు. ఎవరను రెడ్డి కానీ మేము ఎక్కువ ఈడ మాది మా బలగం ఉంది, మేమే మా గౌరవం ఎక్కువ ఉన్నాం కాబట్టి మా బలము మాది ఎక్కువ ఉంది కాబట్టి మీరు మర్యాదగా ఉండాలి. మేము చెప్పిందే వేదము, మేము చెప్పిందే శాసనము, ఈ గ్రామంలో మేము చెప్పిందే శాసనం నెరవేరాలి అని దౌర్జన్యంతో వాళ్ళు బ్రతుకుతున్నారు సార్. ఇంకొకటి సార్, అతను నా యొక్క ఈరోజు వచ్చిన కథనాల మేరకు సాక్షి పేపర్లో, దేశ పోరాటం పేపర్లో ఏదో వచ్చిందన్న, ఏమని వచ్చింది అది సార్? సాక్షి పేపర్లో కానీ దేశ పోరాటం దాంట్లో కానీ వారితో పాటు వేరే దళిత సంఘాలు కొన్ని మీడియా వాళ్ళు నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు సార్. తప్పుడు ప్రచారం ఏంటో సార్? అతనే ఒప్పుకుంటున్నాడు. 651 సర్వే నెంబర్ 4 సెంట్ల భూమి మీద అంటున్నాడు. 652 సర్వే నెంబర్ 27 సెంట్ల భూమి మీద అంటున్నాడు. ఆ భూమి అతను సదును చేసుకుని పంట చేసుకుంటున్నాడు. అది ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో కనబడుతూ ఉంది. మేమే తప్పు చేసాం సార్? మేము తప్పు మాట్లాడుతున్నామా? మా శ్మశానం మాకు కావాలంటున్నాం, మా శ్మశానం మాకు ఇవ్వమంటున్నాం. దాన్ని అతని తప్పును అతను కప్పిపుచ్చుకోవాలని చెప్పి మీడియా వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయడము, మా దళిత నాయకులు మాకు సపోర్ట్గా వచ్చిన మా దళిత నాయకులను తప్పుని వాళ్ళ మీద వాళ్ళ మనస్తాపానికి గురి చేసి మాట్లాడడము ఎట్లా సార్? ఇది ఎక్కడ సార్ న్యాయం ఉంది? న్యాయం కోసం మేము పోరాడుతుంటే అన్యాయంగా వాళ్ళు మా మీదకి వస్తుంటే మేము ఎక్కడ సార్? మేము అక్కడ మా యొక్క దళితులకు రక్షణ లేదు సార్. కొంతమంది దళితులను మభ్యపెడుతున్నారు సార్, ప్రలోభ పెడుతున్నారు సార్, భయపెడుతున్నారు సార్. అది ఎవరు సార్ దానికి కారకులు? అసలు దానికి ఎవరు సార్ దాన్ని లేవనెత్తేది? మళ్ళీ ఈరోజు మేము వైసీపీ నాయకులం అంటారు. వైసీపీ నాయకులుగా సార్ వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని నేను వైసీపీ కార్యకర్తను, నేను స్వచ్ఛమైన కార్యకర్తను, వైసీపీ కోసం నేను ప్రాణాలు పెట్టిన కార్యకర్తను, నేను వైఎస్ఆర్ అంటే వీరాభిమానిని. అలాంటి నా మీద వాళ్ళు తప్పుడు కేసు పెట్టారు సార్. తప్పుడు నిర్ణయాలతో వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా మనోవేదనకు గురి అయ్యి మా కుటుంబాలను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేసి మేము ఏ సమయంలో కూడా మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా చేస్తున్నాడు ఎల్లగౌడు కుటుంబం సార్. మీరు క్షేత్రస్థాయిలో సర్వే చేయండి, లేదా గ్రామ సభ పెట్టండి, రచ్చబండ కూర్చోండి, గ్రామంలోకి రండి. 99% ఒక్క కుటుంబం తప్ప, ఎల్లగోని ఒక్క కుటుంబం తప్ప 99 మంది అక్కడ శ్మశానం లేదంటే కన్నా మీరు అధికారులు ఏ శిక్షకు మేము పాత్రలను చేసినా మేము దానికి అర్హులం, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ పేరు అన్ని మొత్తం మా శ్మశానం మాకు ఇప్పించండి. మా దళితుల శవాలను పూడ్చుకోవడానికి మాకు ఆ స్థలాన్ని కేటాయించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్. రాష్ట్ర దళిత నేతలకు ప్రతి ఒక్కరికి, అలాగనే మన కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లా దళిత నాయకులకు, మా యొక్క శ్రేయోభిలాషులకు, పెద్దలకు, అందరికి, మేధావులకు, ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి విజ్ఞప్తి చేయడం ఏమనగా సార్, మధ్య దళారులు, ఆక్రమణదారులు, అన్యాయస్తులు, అలాగనే దౌర్జన్యకారులు వారు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మా దళితులను నోరు నొక్కుతూ ఎలాగైనా కూడా ఏదో విధంగానైనా కూడా వారు దళితుల నోరు మేము మూపించాలి, మేమే గెలిచినామని సమాజానికి, మేము సంఘానికి నిరూపించుకోవాలనే ఒక పట్టుదలతో దాని మీద వాళ్ళ యొక్క దౌర్జన్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప మా యొక్క దళితుల శ్మశానాన్ని న్యాయంగా వదిలిపెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు సార్. వాళ్ళు మేమే గెలిచామనే ఒక పట్టుదలతో ఉన్నారు, గెలిచామనే తెలియాలి ప్రజలకు అనేది ఒక పట్టుదలతో ఉన్నారు. కానీ నేను ఒక్కటే దళిత నాయకులకు, పెద్దలకు, అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, నేను మా యొక్క ఎమ్మెల్యే సార్ గారికి కూడా తెలియజేయడం ఏమనగా, సార్ క్షేత్రస్థాయిలో ఒక్కటిసారి మీరు సర్వే చేపియండి, అక్కడ శ్మశానము దాన్ని మన దళితుల శ్మశానాన్ని మాకు ఇప్పించండి, దానికి మాకు న్యాయం చేయండి. అదే మేము ఈ పాదములకు నమస్కరించుకుంటూ కోరుకుంటూ నేను పత్రిక సార్ ఇక్కడ నీతికి అవినీతికి
మధ్య పోరాటం జరుగుతుంది సార్. న్యాయానికి అన్యాయానికి పోరాటం జరుగుతుంది సార్. అలాగనే దళితులకు మధ్యన దౌర్జన్యకారులకు పోరాటం జరుగుతుంది సార్. కాబట్టి మీరు క్షేత్రస్థాయిలో సర్వే చేయండి సార్. ఎవరు మంచి ఎవరు చెడ్డ అది అది అక్కడ శ్మశానం ఉందా లేదా మీరు సర్వే చేయండి. మీకే నిజాలు తెలిసిపోతాయి. కాబట్టి నిజాన్ని మేము మీ ఎదుటకు తెస్తున్నాం సార్.